హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మా అత్తమ్మ చాలా రోజుల నుంచి చెప్తున్నారండి, తేగలు కనిపిస్తే కొనుక్కోరమ్మని చెప్పి. తేగలు మీకు తెలిసే ఉంటుంది కదా! కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. చాలా బావుంటాయండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మ్యాక్సిమం చూస్తున్నాను. ఎక్కడ కనిపించలేదు. ఇంకా ఇలా కాదులే అని చెప్పి మా నాయుడుపేటలో బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న ఈ ప్లేస్‌కైతే వచ్చాను. పోయిన భోగి రోజైతే అదేనండి, భోగి పండుగ రోజు ఇదే ప్లేస్‌లో నేను అరిటాకులైతే కొనుక్కున్నాను. అదే ప్లేస్‌లో ఒక పెద్దావిడ తేగలమ్ముతున్నారు గంపదబరలో పెట్టుకొని. ఒక కట్ట 20 రూపీస్ 4 ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడు చాలామంది మ్యాక్సిమం అక్కడ ఆగి కొనుక్కుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య అస్సలు దొరకలేదండి. తేగలు ఎవరైనా తీసుకొస్తారేమో అని చెప్పి చూస్తున్నాము. అంటే ఇళ్ళల దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే అమ్ముకుంటూ పెద్దవాళ్ళు, అదేనండి వయసులో ఉన్న పెద్దవాళ్ళైతే. ఇంకా నేనైతే 2 కట్టలు కనుక్కున్నాను. అసలు అదే టైంలో నా చేతిలో డబ్బులు కూడా లేవు. ఫోన్‌లో ఉన్నాయండి. వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి ఫోన్‌పేలు ఏముంటాయి చెప్పండి. ఇదొక ధైర్యం అయిపోయింది. ఫోన్‌లో ఉందని చెప్పి ధైర్యంగా బయటొచ్చేస్తాము. కానీ చాలా కష్టం చేతిలో లేకపోతే. అప్పుడే ఒక పెద్దాయన అయితే వచ్చారనమాట. ఒక 100 రూపీస్‌కి ఒక అదేనండి 2 కట్టలైతే కొనుక్కున్నారు. నేను అంటే ఆ పెద్దామెతో మాట్లాడింది విని నేను ఇస్తాలేమ్మా నాకు ఫోన్‌పే చేయమన్నారు. అబ్బా! హ్యాపీ అనిపించింది. ఇంకా ఒక 40 రూపీస్‌కైతే కొనుక్కొనొచ్చానండి. మా అత్తమ్మకైతే ఇచ్చాను. ప్రతి ఇయర్ మేము తింటాము. ఈసారి చాలా కష్టమైపోయింది. తేగలు చాలా బావుంటాయండి. మీరు తిన్నారా లేదా? అసలు తేగలంటే ఎక్కువగా పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఆ పల్లెటూరులోనే ఇవి కష్టమైపోయాయి. మంచిగా బాగా లోడుకొని, బాగా శుభ్రంగా కడుక్కొని, పెద్ద పెద్ద దబరలో ఇవి నీళ్ళు పోసి ఉడకబెట్టుకొని వేడి వేడిగా తింటుంటే భలే ఉంటుందండి. నా చిన్నతనం అయితే గుర్తొస్తది. మా అమ్మమ్మ అయితే మంచిగా పెద్ద దబరలో ఏసి చాలా ఉడకబెట్టేది. అవి ఉడుకుతూ ఉంటే మధ్య మధ్యలో తీసుకొని తినేవాళ్ళము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.